నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులందరినీ ఆయన తీసుకెళ్ళి ఆయన వారికి పరలోక విషయాలన్నీ చెప్పి వారిని స్వార్థకి పంపించేటప్పుడు వారికి అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అంటే